హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పర్ని. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. రోజుకో మలుపు తిరుగుతుంది అసలు ఈ స్టోరీ. మరి ఈ కథలో అసలు ఈరోజు వచ్చిన కొత్త ట్విస్ట్ ఏంటో చూద్దాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లావణ్య అండ్ దిలీప్ శంకర వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో వాళ్ళు కొన్ని విషయాలు కొత్తవి తెలియజేశారు. సో ఆ తెలియజేసిన విషయాల్లో ఎవరు ఊహించని కొన్ని కొత్త కోణాలు ఉన్నాయన్నమాట. అదేంటంటే ఆమెకి ఈ లావణ్యకి గత కొద్ది రోజుల క్రితం ఇంతకుముందు ఆమె గోవాకి వెళ్ళినప్పుడు హర్యానా ఫోన్ చేసి రాజ్ తరుణ్ తరపున ఆమె మాట్లాడారు. హర్యానా ఎందుకు అతనితోటి ఊరికే అతనితో తిరుగుతున్నావు, అతన్ని పట్టుకొని వేలాడుతున్నావు అంటూ రాజ్ తరుణ్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అతని మాటల్లాగా ఆమె చెప్పినట్టు తెలుస్తుంది. ఆమె దిలీప్ శంకర్ కూడా ఏమంటున్నారంటే హర్యానా షీజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్ అంటూ ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆయన ఒపీనియన్నే చెప్పినట్లుగా కనిపిస్తుంది. ఎందుకు ఊరికే అతన్ని పట్టుకొని వేలాడుతావు, అతని డబ్బుల కోసం అతని మీద ఎందుకు డిపెండ్ అవుతున్నావు, నువ్వు వచ్చి ఎక్స్ప్లోర్ అవ్వచ్చు కదా, నీ కెరియర్ నువ్వు చూసుకోవచ్చు కదా అంటూ ఆమె అనవసరంగా మాట్లాడినట్టుగా ఈ లావణ్య చెప్పడం జరిగింది. సో ఆమె అనవసరంగా మా ఫ్యామిలీలోకి నా లైఫ్లోకి ఆమె ఇన్వాల్వ్ అవ్వాల్సిన పనే ఉంది అంటూ ఈమె క్వశ్చన్ చేయడం ఇవన్నీ ఇప్పుడు బయట పెట్టారనమాట. అలాగే తను సరే నేను కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడం కోసం, మళ్ళీ నా కెరియర్ మొదలు పెట్టడం కోసం నేను డీజేగా మళ్ళీ గోవాలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ పాల్గొనడానికి నేను వెళ్ళాను. సో అప్పుడు ఈమె కాల్ చేసి ఇదంతా మాట్లాడింది. సో నేను ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు అంటూ సమాధానం చెప్పాను అని చెప్పేసి ఈమె కూడా చెప్పడం జరిగింది, లావణ్య కూడా. సో ఈ విషయంలో వాళ్ళిద్దరి యొక్క అనుబంధం ఎంత దగ్గరగా ఉంది, ఎంత ఇదిగా ఉంది, రాజ్ తరుణ్ అండ్ హర్యానా యొక్క అనుబంధం, ఆయన తరపున ఒకరు తప్పించుకొని ఇంత మాట్లాడాల్సిన పనేముంది, సో వాళ్ళ మధ్య అనుబంధం ఈ విధంగా ఉందని చెప్పేసి ఈమె ఒక గట్టిగా వాదిస్తూ వస్తున్నారనమాట. చూస్తుంటే అది కూడా ఆమె ఫ్లాట్లోనే ఉండి, ఈమె గోవా వెళ్ళినప్పుడు హర్యానా ఆమె ఫ్లాట్లోనే ఉండి మాట్లాడినట్లుగా ఆమె చెప్పడం జరిగింది. సో ఇదొక ఎత్తు అయితే, ఇక తర్వాత మరొక ట్విస్ట్ ఏంటంటే ఈమె ఆత్మహత్య గురించి కూడా మరొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే నిన్న ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయడము, తర్వాత ఒక అడ్వకేట్ రాజేష్ అనే అడ్వకేట్ వెంటనే రియాక్ట్ అయ్యి పోలీసులకు చెప్పడము, వాళ్ళు వెళ్ళి ఆమెను కాపాడడం, ఇదంతా జరిగింది తెలిసిందే. అయితే ఉన్నట్టుండి సాయంత్రానికి ఆమె తిరిగి అడ్వకేట్నే ఒక దోషిగా చూపిస్తూ, ఒక కారణంగా చూపిస్తూ ఆమె చెప్పడం జరిగిందనమాట ఈ ఆత్మహత్యకు సంబంధించి. సో నా ఆత్మహత్య ఇలా నేను చచ్చిపోవాలి అనుకోవడానికి కూడా, డిప్రెస్ అవ్వడానికి కూడా కారణం రాజేషే అంటూ ఆమె అనడం జరిగింది. సో అతను ఎలా కారణమయ్యాడు, ఈ కథలో అతని లింక్ ఏంటి అనేది ఒకసారి గమనిస్తే, ఈ రాజేష్ మామూలుగా తను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్టుగా మెసేజ్లు అందరికీ పెట్టినట్టుగానే పెడితే ఆయనకు కూడా వెళ్ళిందంట. సో ఆయనకి ఎలా వెళ్ళింది అనేది చూసుకుంటే, ఆయన గతం నుంచి కూడా ఆమెని మీరు సినిమాలో ఏమైనా యాక్ట్ చేస్తారా అంటూ ఆమెని అడగటం ఇవన్నీ చేస్తూ వచ్చాడట. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటూ. మరి ఆయన ఏం సినిమా తీస్తున్నాడో, మరి ఆమెని ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఆయన ఎందుకు అడగాల్సి వచ్చిందో తెలీదు. సో ఇవన్నీ అడుగుతూ వచ్చాడట. ఆ తర్వాత ఈ కేసు విషయం ఎప్పుడైతే షురూ అయిందో, ఆ కేసు ముందుకు వెళ్ళి ఒక్కో విషయం బయటకు వస్తున్న క్రమంలో ఈ కేసు గురించి సెకండ్ ఒపీనియన్ కోసం అతన్ని అడిగితే అతను చెప్పిన విషయం ఆమెకి బాగా డిప్రెషన్కి గురి చేసింది అని చెప్పేసి ఆమె అంటున్నారన్నమాట, లావణ్య. సో అతను ఏం చెప్పాడు రాజేష్ అనేది చూస్తే, ఆయన ఈ కేసు విషయంలో మీరు పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆ సెక్షన్లన్నీ కాస్త బలహీనంగా ఉన్నాయి, అంత తప్పుడు సెక్షన్లా కనబడుతున్నాయి, ఇంకా బలమైన సెక్షన్లు పెట్టి ఉండాలి, అలాగే ఈ కేసు పెద్దగా నిలబడదు, మీరు ఎందుకు అనవసరంగా దీని మీద పోరాటం అది ఇది అని చెప్పేసి ఆయన అన్నాడట. సో ఇవన్నీ విన్న తర్వాత ఆమెకి డిప్రెషన్ వచ్చేసి, ఇక నేను అనుకున్నది జరగదేమో, రాజ్ తరుణ్ నాకు దక్కడేమో, సూసైడ్ అటెంప్ట్ చేశాను అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈయన చెప్పిన విషయం, ఈయన ఆల్రెడీ అడ్వకేట్, ప్రాక్టీస్ అడ్వకేట్. సో ఈయన చెప్పిన విషయాన్ని బట్టి గమనిస్తే ఆ కేసులో ఇప్పుడు ఆయనకు తోచిన కేసు, దిలీప్ శంకర్ కూడా మంచి లాయరే. సో ఆయన తన ఆధ్వర్యంలో ఈ కేసు పెట్టడం జరిగింది. మరి ఈయనేమో ఆ కేసు బలం సరిపోదని ఈయన అనడం జరిగింది. సో ఇద్దరు లాయర్లు ఆటోమేటిక్గా కొంచెం ఆపోజిట్, వాళ్ళు కోర్టులో ఎలాగైతే వాదిస్తారో ఆ విధంగా వాదించుకున్నట్టు కనబడుతుంది ఇక్కడ చూస్తుంటే. సో అయినా నిజం చెప్పాలంటే ఆయనకు సంబంధం లేని విషయం ఇది. సరే ఆమె ఒపీనియన్ అడిగింది, ఏదో ఎంతవరకు చెప్పవచ్చో అంతవరకు చెప్తే బాగుంటుంది, అంతేగాని ఆమెని డిప్రెస్ అయ్యేలాగా చెప్పాడంటే మరి ఆయనకి ఎందుకు అంత అవసరం వచ్చింది. అలాగే ఆమెని హీరోయిన్ చేయాలి, లేదా హీరోయిన్గా లేదా సినిమాల్లో నటిస్తామని చెప్పి అడిగి ఆమెకు అవకాశాలు ఇద్దామని ఆలోచన ఈయనకెందుకు వచ్చింది, ఈయన లాయరా లేకపోతే సినిమా మేకరా, ఫిల్మ్ మేకరా, అసలు ఏంటి అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుందన్నమాట. సో మరి దీనికి సంబంధించి ఇంకా కొత్త విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఈయన ఏంటి, ఆమె లైఫ్లో ఈయన పాత్ర ఏ విధంగా వచ్చింది అనేది ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. అయితే ఇదొకటైతే, ఇది కాకుండా మరొక విషయం ఏంటంటే, ఈ విషయం మొత్తం ఈ కథంతా నడుస్తుండగా సడన్గా రాజ్ తరుణ్ ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ సన్నిహితులు బయటకు వచ్చారు. వాళ్ళు వచ్చి కొన్ని విషయాలను మళ్ళీ చెప్పడం జరిగింది. సో ఈ విషయాలు ఏంటనేది చూస్తే,
మనకు అందరికీ బాగా తెలిసిన యాంకర్ శేఖర్ భాష, ఆయన గతంలో యాంకర్గా మంచి పేరున్న వ్యక్తి. ఈ మధ్యకాలంలో వేరే ఇష్యూలో, వేరే ఒక వివాదంలో ఆయన తన వ్యూ అంతా పంచుకోవడం జరిగింది ఆయన పర్సనల్ లైఫ్కి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఈ విషయానికి సంబంధించి ఆయన మళ్ళీ ముందుకు వచ్చారనమాట. సో రాజ్ తరుణ్ తనకు సన్నిహితుడే కాబట్టి అక్కడ జరిగిన విషయంలో కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. అదేంటంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్ కేసు సంబంధించి మీకు డ్రగ్స్ అలవాట్లు ఉందనేది వాస్తవమేలాగే కనబడుతుంది. ఎందుకంటే కేవలం పోలీసులు ఆమె అప్పుడే ఆమె యుఎస్ నుంచి రావడము, ఆమెను అరెస్ట్ చేయడము అప్పుడే జరిగిన సంఘటన కాదది. ఈ డ్రగ్స్ కేసులకు సంబంధించి పోలీసులు ఆమెను ఇంతకు ముందు కూడా 2-3 సార్లు ఆమెని ఎంక్వైరీ కోసం ప్రయత్నించడము, ఆమె దొరక్కపోవడము, అట్లా ఆమెని వాళ్ళ ఒక ఇన్వెస్టిగేటివ్ మోడ్లో తీసుకొని ఆ తర్వాత చివరికి ఆ ఎయిర్పోర్ట్లో దొరకడం జరిగింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో గతం నుంచి కూడా పోలీసులు ఆమెని తరుముతున్నారు, ఆమె డ్రగ్ కేసులో ఆమె ఉంది అనేది ఆయన బలంగా చెప్తున్న మాట. సో ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ ఆమెని డ్రగ్స్ కేసు వల్ల, ఈ డ్రగ్ ఎడిక్షన్ వల్ల వదిలేశాడు అన్న విషయానికి కూడా ఈయన చెప్పేది నిజమే. మరి ఏం చేస్తారు, మరి వదిలేయక డ్రగ్స్ కేసు అనేది ఎంత డేంజర్, అలాగే డ్రగ్ ఎడిక్షన్ అనేది ఒక వ్యక్తి డ్రగ్ ఎడిక్షన్లో ఉంటే ఆ వ్యక్తి ఎంత పైశాచికంగా ఆలోచిస్తారు, లేదా ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు, అంటే ఒక వాళ్ళ మనసు లేదా వాళ్ళ బ్రెయిన్ అనేది వాళ్ళ ఆధీనంలో లేకుండా వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, వాళ్ళ బ్రెయిన్ అనేది డ్రగ్ ఆధీనంలోకి వెళ్ళిపోయి వాళ్ళు కాస్త వికృతంగా ప్రవర్తించడం, కాస్త ఇబ్బందికరంగా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయి. అలాంటి టైంలో ఆమె ఏదైనా కత్తి తీసుకొని సడన్గా వికృతమైన ఆలోచనతో సడన్గా పొడి చేస్తే పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సో మరి నిజం చెప్పాలంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఒకవేళ దొరక్కపోతే, ఆ డ్రగ్స్ అనేవి దొరక్కపోతే నిజంగానే అలాంటి పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు కూడా హింసించుకుంటుంటారు అనమాట. సో అది వాళ్ళకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ ఇచ్చే పరిస్థితి అనమాట. సో డ్రగ్ ఎడిక్షన్ అనేది ఒక మనిషిని మానసికంగా ఎంత అతన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది, ఎంత వికృతంగా తయారు చేస్తుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా అందరం చూసాం. సో ఆయన చెప్పిన వెర్షన్ కరెక్టే, కానీ అసలు ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందా లేదా, డ్రగ్ ఎడిక్షన్ అలవాటు ఉందా లేదా అనేది మాత్రం ఇంతవరకు క్లారిఫికేషన్ ఏమి లేదు. ఆమె నాకు ఏ అలవాటు లేదని చెప్పేసి ఆమె అంటున్నారు. మరి వీళ్ళు డ్రగ్స్ అలవాటు ఉంది, డ్రగ్ ఎడిక్షన్ ఉంది అన్నదానికి వీళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ కూడా లేదు. ఆ కేసు ఏదో పెట్టారు, తర్వాత అది ప్రూవ్ అవ్వాలి, ఇంకా కోర్టులో నడుస్తూ ఉంది కాబట్టి ఆమె బెయిల్ మీద వచ్చారు. దీనికి కూడా అతను చెప్పడం ఏంటంటే ఆమె బెయిల్ మీద వచ్చారు, ఆమె ఏమీ పోలీసులు వదిలేయలేదామని, బెయిల్ మీద వచ్చిన వ్యక్తి పోలీసులు నన్ను వదిలేశారన్నట్టు చెప్పుకుంటే ఎలాగా, నేనే తప్పు చేయలేదని చెప్పుకుంటే ఎలాగా, ఇంకా 15 రోజులు బెయిల్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఆమె బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఈ విధంగా సాగుతూ ఉంది. సో ఆమె ఆల్రెడీ కేసులో ఉన్నారు, డ్రగ్స్ కేసులో అని ఆయన చెప్పడం జరిగింది. అది వాస్తవమే కావచ్చు, కానీ దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏదైనా ఉంటే అవి చూపించి మాట్లాడాలి. కానీ కేవలం ఆరోపణలాగా, ఇప్పుడు ఆమె ఎలాగైతే ఆమె మాట్లాడుతూ ఉన్నారో అలాగే ఇతను ఆరోపణలు చేసుకుంటూ పోతే అది తేలదనమాట. దేనికైనా ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్. సో ప్రూఫ్ లేకుండా ఇదంతా జరిగే అవకాశం లేదు. మరి పోలీసులు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, ఇప్పుడు రివర్స్ కేసు ఎవరు పెట్టలేదు ఇప్పుడు ఆమెకు సంబంధించి. సో మరి ఏంటి, పోలీసులు ఇంతవరకు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత, ఈ డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటిదాకా దానికి సంబంధించిన ప్రూఫ్లు ఏం సాధించారు, పోలీసులు అవి ఏమైనా బయట పెట్టారా మీడియా ముందు అంటే ఇప్పటిదాకా అది కూడా ఏం లేదు. మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టలేదు, ఇదేం జరుగుతుంది, నిజంగానే ఇది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్తో పెట్టిన కేసా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక కేసు పెట్టిన తర్వాత అది డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, తర్వాత డ్రగ్ స్మగ్లింగ్ కావచ్చు, లేదా డ్రగ్ ఎడిక్షన్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించి తర్వాత దర్యాప్తుల్లో ఏ విషయాలు అయితే తేలుతాయో అవన్నీ కూడా మీడియా ముందుకు తీసుకొచ్చి పెట్టాలి కదా. ఆ కేసులో అవన్నీ బలమైన సాక్ష్యాలుగా ఉంటాయి కదా. మరి ఆ ప్రయత్నం పోలీసులు ఇప్పటిదాకా చేశారా, చేయకపోతే ఎందుకు చేయలేదు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఈ కేసు విషయంలో ఇంకా ఏమేమి ట్విస్టులు ఉన్నాయో చూడాలి. ఇది కాకుండా ఇక మరొక విషయం ఉంది. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో రాజ్ తరుణ్ ఈమెకి డబ్బులు, తను కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా, అతని తరపు నుంచి కొంతమంది వ్యక్తులు ఆమెకు ఫోన్ చేసినట్టుగా ఆమె నిన్న సాయంత్రం ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, అడ్వకేట్స్తో కలిసి ఇచ్చిన ప్రెస్ మీట్లో. సో అందులో ఆమె ఏమన్నారంటే, ఒక లాయర్, ఒక అడ్వకేట్ రాజ్ తరుణ్ తరపు మనిషిలాగా తనకు ఫోన్ చేసి మీరు ఎందుకు ఇట్లా చేయడం, మీరు కావాలంటే డబ్బులు అడగండి, ఎంత కావాలో అడగండి అని చెప్పేసి అతను చెప్పినట్టుగా ఈమె చెప్తున్నారు. అట్లాగే ఒక మేనేజర్, ఆ మేనేజర్, నేను రాజ్ తరుణ్ మేనేజర్ అంటూ అతను కూడా 5 కోట్లు ఇస్తాము, మీరు రాజ్ తరుణ్ వదిలేయండి, అసలు ఈ కేసు వదిలేయండి, వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మాట్లాడినట్లుగా ఈమె చెప్తున్నారనమాట. సో ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. గతంలో కూడా ఇట్లా మాల్వి మల్హోత్రా నీకు డబ్బులు ఇస్తాము, అతను వదిలేయని చెప్పినట్టుగా ఈమె కేసులో పెట్టడం జరిగింది. అట్లాగే తర్వాత దానికి లొంగకపోయేసరికి, ఈమె ఆ డబ్బుకు లొంగకపోయేసరికి నిన్ను చంపేస్తాము, బాడీ మాయం చేస్తాము అట్లా చెప్పడం చూసాం. సో ఆ కేసు ముందుగా ఆ మీదనే పెట్టడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చివరిగా 5 కోట్లు, అంటే బాగా రేట్ పెంచారనమాట ఆమె వదిలించుకోవడానికి. సో 5 కోట్లు డబ్బులు ఇస్తాము, మీరు వదిలేయండి అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది.
అంటే ఇక కేసు ఇంకా పోయే కొద్దీ ఇట్లా రేటు పెంచుకుంటూ పోయి ఏదో ఒక రోజు మళ్ళీ ఆమె చేత క్షమాపణ చెప్పించే పరిస్థితి తీసుకొస్తున్నారనమాట. అంటే ఆమె క్షమాపణ ఏమని చెప్పాలి అంటే, నేను ఎప్పటిదాకా చేసింది తప్పు, రాస్తాను తప్పేం లేదన్నట్టుగా ఆమె క్షమాపణ చెప్పాలా? సో ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. డబ్బులు ఇచ్చి అంటే మనం చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి డబ్బులను వాడుకొని డబ్బులను ఎరగా వేసి అంటే ఒక ఆడపిల్ల లైఫ్ని ఏమైనా చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్లా కనబడుతుంది. అయితే ఆమె బలంగా నిలబడి తన స్టాండ్ మీద ఆ డబ్బులకి లొంగకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. అయితే ఇది కూడా ఇప్పుడు దానికి సంబంధించిన ఆడియో రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మా దగ్గర ఉన్నాయి, మేము ఈ పోలీసులకు సబ్మిట్ చేస్తున్నామని చెప్పేసి అడ్వకేట్ చెప్పడం జరిగింది. సో అంటే ప్రతి దానికి కూడా ప్రూఫ్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఇంత ప్రూఫ్